అమ్మా ఇంకా 3 ఉన్నాయా? ఈజీ ఛాన్స్. అట్లీస్ట్ ఆ హోల్ దాకా కూడా టచ్ అవ్వట్లేదు కానీ ఆ బోర్డ్ టచ్ అయ్యి క్వశ్చన్ ఉంటుంది. నెక్స్ట్ 2 రౌండ్ ఓయ్ టచ్ అవ్వాలి. రెడీ? కొంచెం వార్మ్ అప్. నీకు అసలు ఆ హోల్ కూడా కాదు, కాన్ హోల్ హాల్. అరే దానికి మించి వెళ్తుంది, నా రేంజ్ అదని చెప్తున్నది. నీ రేంజ్ అదే కానీ నువ్వు అక్కడితో అయిపోకు, ముందుకెళ్ళు అని. ఓకే, పిక్ చేయాలి. ట్రూత్ ఆర్ డేర్? ట్రూత్. 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 ఓకే, సో నీకు చిన్నప్పుడు స్కూల్లో ప్రపోజల్స్ వచ్చాయని విన్నాను. మంచి ప్రపోజల్ నీకు నచ్చింది? మంచి ప్రపోజల్ అవన్నీ నిప్పి. బేసిక్ గా మా స్కూల్ ఎలా ఉంటది అంటే గర్ల్స్ వేరు, బాయ్స్ వేరు. అండ్ మై మామ్ ఈజ్ ఎ టీచర్ అనమాట. సో ఒక అబ్బాయి ఉండే, ఆ అబ్బాయి పేరు కూడా నాకు తెలీదు. ఆ అబ్బాయి అంటే ఇంకో అబ్బాయికి ఒక లవ్ లెటర్ ఇచ్చి ఇది ఐషుకి ఇవ్వు, నీకు 50 రూపీస్ ఇస్తా అని చెప్పి వాడికి ఇచ్చాడంట. వాడు మా మేడం దగ్గర దొరికిపోయాడు అనమాట. సో నన్ను బాయ్స్ క్లాస్ లోకి పిలిచారు ఫస్ట్ టైం. వెళ్ళాను, మా మేడం చెప్పారు ఇలా ఇచ్చాడు, డబ్బులు ఇచ్చాడంట. అంటే ఏం చేస్తావు వీడిని అంటే, చిన్నప్పుడు మనం మూవీస్లో చూసాం, చెప్పుతూ కొడతాను మేము అంటే కొట్టు అన్నారు అనమాట. నేను నిజంగానే కొట్టేశాను. తెలీదు నాకు అసలు తెలీదు, పేర్లు తెలియవు, ఏమీ తెలీదు. 10th వరకు గర్ల్స్ బాయ్స్ సపరేట్ అనమాట. సో అట్లా పాపం వాడాడు లవ్ లెటర్ రాసిన చెప్పుతో కొట్టించుకున్నాడా? సీరియస్లీ అయినా కొట్టించి అది కూడా బాయ్స్ అది కాదు, మా ఇంగ్లీష్ టీచర్. ఆ కొట్టించిన టీచర్ కి మెచ్యూరిటీ లేదేమో. ఆమె నార్మల్ గా నీకు నచ్చింది చెయ్యి అని వదిలేసింది. లవ్ లెటర్ రాస్తే కూడా తప్ప? అయ్యో నాకు తెలియదు కదా, అప్పట్లో జైల్లో పెట్టేది లేదు, జైల్లో పెట్టించేది మేము. నాకు నిజంగా తెలియదు. ఇప్పుడు ఐ మెచ్యూర్డ్ ఇనఫ్. అప్పుడు చిన్న పిల్లలం. అయితే ఇప్పుడు పాపం వాడేవాడు ఇప్పుడు రాయొచ్చు అన్నమాట లెటర్స్. అయితే హీ కెన్ మేబీ ఇంప్రెస్ అయితే ఓకే